ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఈ కలియుగంలో అనేక మంది అభాగ్యులు ఉంటారు. అభాగ్యులు అనగానే మనందరం కూడా పేదరికంలో ఉన్నటువంటి వారు, ఒక పూట తింటే ఇంకో పూట తినలేనటువంటి వారు, విద్య లేనటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వారు, వీళ్ళందరినీ కూడా మనము అభాగ్యులు అంటాం. కానీ నిజమైనటువంటి అభాగ్యులు కలియుగంలో ఎవరో తెలుసా? సద్గురువు యొక్క సహచర్యం లేనటువంటి వారే నిజమైనటువంటి అభాగ్యులు. వారికి మాత్రమే ఆ బిరుదు అంకితం చేయబడుతుంది. సద్గురువు యొక్క స్మరణలో, సద్గురు సేవలో ఉండి లేమితనం అంటే ప్రపంచం విషయంలో లేమితనంగా ఉన్నప్పటికీ కూడా సద్గురువు యొక్క సంపదను అణువణువు నింపుకున్నటువంటి వాడు నిజమైనటువంటి సిరి సంపదలు కలిగినటువంటి వారు, నిజమైనటువంటి అదృష్టవంతులు, ధనవంతులు అందరూ వారే. సద్గురువు యొక్క స్మరణ లేనటువంటి వారు జనన మరణ చక్రాల్లో తిరుగుతూ వారి శ్రేయస్సును వారే మట్టిపాలు చేసుకునేటువంటి వారు అభాగ్యులు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం. యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ, ఎవరిపైన గౌరవం లేకుండా, భగవంతునిపైన సద్గురువుపైన ఏమాత్రం కూడా గౌరవం భక్తి లేకుండా, దైవం పైన భక్తి ఉన్నప్పటికీ కూడా సద్గురువు పైన విశ్వాసం లేనటువంటి వారు, వీరు కూడా ఇదే కోవకు చెందినటువంటి వారు. వారి యొక్క అభాగ్యత్వానికి మనందరము కూడా జాలి పడాల్సినటువంటి అవసరం ఉంది. సద్గురువు యొక్క విశిష్టత ఎంత గొప్పదో మన జీవితంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు వారు చెప్పారు. వారు పరబ్రహ్మ స్వరూపమైనప్పటికీ కూడా ఎందుకు వారు సాందీపుల యొక్క చరణాలను పట్టుకున్నారు? వారి వద్ద ఎందుకు వారు శిష్యరికం చేశారు? శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు, గురువును స్మరిస్తే పరబ్రహ్మ పలుకుతారు, నారాయణుడు ప్రసన్నమవుతాడని చెప్పారు. ఇంకో మాట శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు గీతలో, నా స్మరణ కంటే సద్గురు యొక్క స్తవనం నాకెంతో ఇష్టం, ఆ సద్గురు యొక్క స్తవనమే మీకు మేలును చేస్తుంది అని చెప్తారు. అంటే సద్గురువు యొక్క ప్రాధాన్యత కలియుగంలో ఎంత ఉందో ద్వాపర యుగంలో అవతరించినటువంటి భగవంతుడు మనకు చెప్పారు. ఈరోజు మనందరము కూడా సద్గురువును ఆశ్రయించి ఉన్నాం. సద్గురువును ఆశ్రయించినంత మాత్రాన మనము పరిపూర్ణతను పొందుతామా అనేటువంటి ఇంకొక ప్రశ్న ఇక్కడ ఉంది. లేదు, కేవలం సద్గురువు యొక్క ఆరాధన పూజతోటి మనం పరిపూర్ణత్వాన్ని సాధించలేము. సద్గురువు యొక్క చరిత్రను శ్రవణం చేయడం, నిత్యము కూడా వారి స్మరణలో ఉండడం అనేటువంటిదే నీవు సద్గురు సహచర్యానికి వచ్చినటువంటి దానికి దక్కేటువంటి ఫలితం. ఇతరత్ర ఏమీ దక్కదు. ఎందుకంటే 31వ అధ్యాయంలో మనందరము కూడా అన్వేషణ కథ చదువుతాం. ఆ అన్వేషణ కథలో నలుగురు వ్యక్తులు పరబ్రహ్మతత్వాన్ని అన్వేషిస్తూ అరణ్యాల్లోకి వెళ్ళాలనుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి వాదన. ఈ విధంగా అమాయకంగా పరబ్రహ్మతత్వాన్ని అన్వేషించడానికి వెళ్తున్నటువంటి వాళ్లకు ఒక వంజరి తారసపడతారు కదా. తారసపడి చెప్తాడు, మీరు ఏమి వెతుకుతున్నారో, ఏమి అన్వేషిస్తున్నారో నాకు చెప్పకండి. కాస్త ఎంగిలిపడి ఒక రొట్టె పప్పు తిని వెళ్ళండి. ఉత్త కడుపుతో వెతికితే ఏమీ లభించదు. అందున మీరు వెళ్ళేటువంటి దారిలో అనేక గుంతలు, క్రూర జంతువులు ఇవన్నీ కూడా అడవిలో ఉంటాయి. కాబట్టి అడవి మార్గం తెలిసినటువంటి వారు మీకు తోడుగా తీసుకెళ్ళండి అని అంటారు. అయినా సరే నలుగురు వినకుండా వెళ్తారు. ఇక్కడ అడవి అనేటువంటిది ఈ కలియుగ ప్రపంచం. ఈ ప్రపంచంలో నువ్వు ఏది అన్వేషణ చేయాలన్నా, చేసేటువంటి దానికి నువ్వు తీరాన్ని చేరుకోవాలన్నా సద్గురువు యొక్క సహచర్యం అంటే మార్గదర్శి అనేటువంటి వారు చాలా అవసరం. ఈరోజు మనందరి అదృష్టం చేత మనకు బాబా శ్రీ సాయి సచ్చరిత రూపంలో ఒక మార్గదర్శిగా మనతో ఉన్నారు. మనకి ఇతరత్ర ఏ వ్యక్తితో కూడినటువంటి మార్గదర్శి మనకు అవసరం లేదు. శ్రీ సాయి సచ్చరితనే మనకు మార్గదర్శిగా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. నువ్వు ఏ ఏ స్థితిలో ఎలా ఉండాలి, ఏ విధంగా నువ్వు సద్గురువును గుర్తించాలి. ఇక్కడ వారి యొక్క అస్తిత్వాన్ని, వారి యొక్క తత్వాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరిస్తారంటే బాబా ఒక మాట, 4వ వ్యక్తి బాబా రూపంలో ఉన్నటువంటి ఆ 4వ వ్యక్తి ఒక మాట అంటారు, అరే మేము ఇంత జ్ఞానులమై ఉండి కాకికి ఎంగిలిని విదిల్చినటువంటి
మేము జ్ఞానులం, కానీ ఏ జ్ఞానము లేనటువంటి ఈ వంజరి ఏ లాభాపేక్ష లేకుండా, ఏ స్వార్థం లేకుండా మమ్మల్ని రొట్టె పప్పు తినమంటున్నాడు. కాబట్టి ఏ స్వార్థమైతే లేకుండా ఉన్నటువంటి వారు మాత్రమే నిజమైనటువంటి జ్ఞానులు అని చెప్పి తను భావిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా చెప్తే వినకుండా వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే ఈ 4వ వ్యక్తి ఉన్నారో, వంజరి పెట్టినటువంటి పప్పు రొట్టె తిని భోజనం పూర్తయిన తర్వాత వెనుకకు తిరిగి చూసేసరికి ఆ వంజరి రూపంలో గురువు ప్రకటితమవుతాడు. ప్రకటితమైనటువంటి గురువు దేనికోసం మీ అన్వేషణ, దేనికోసం మీ వాదోపవాదనలు అని చెప్పి అడుగుతారు. అడిగితే జరిగినటువంటి వృత్తాంతాన్ని అంతా కూడా గురువుకు తెలియజేస్తాడు. అప్పుడు గురువు అన్నటువంటి మాట, నా వెంట వస్తావా, మరి నీవు వెతుకుతున్నటువంటి దాన్ని నేను చూపిస్తాను, కానీ నా మాటల యందు విశ్వాసముంచి ప్రవర్తించే వారి యొక్క కోరిక ఫలిస్తుందని చెప్పి గురువు చెప్తారు. ఇక 2వ మాట మాట్లాడకుండా ఆ వ్యక్తి గురువు వెంట ప్రయాణమవుతాడు. గురువు ఒక బావి వద్దకు తీసుకెళ్ళి అతన్ని తలకిందులుగా, నీరు తలకు తగలకుండా చాలా జాగ్రత్తగా తలకిందులుగా వేలాడదీసి కొన్ని గంటల తర్వాత, 2 జాముల తర్వాత వచ్చి పైకి లేపి అడుగుతారు, ఎలా ఉంది అని అడుగుతారు. చాలా ఆనందంగా ఉంది, పామరుడైనటువంటి నేను ఈ ఆనందాన్ని ఎలా వర్ణించగలుగుతాను అని అంటారు. గురువు మనస్సు ఉప్పొంగిపోతుంది. దగ్గరికి తీసుకొని శిష్యుణ్ణి శిష్యుడు తనవంతా కూడా తన హస్తంతో నిమిరి తన హక్కున చేర్చుకున్నాడు. దీని అర్థం ఏమిటి? ఈ ఆనందాన్ని నేను వర్ణించలేను, నాకు పామరుడైనటువంటి నేను అది అశక్యం నేను వర్ణించడము అని అన్నారు. గురువు ప్రసన్నులైపోయారు, గురువు కరిగిపోయాడు. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా అయితే అడుగుతారు శిష్యులు, గురువుగారు ఇలా వేలాడదీయడంలో ఆంతర్యం ఏమిటి అని అడుగుతారు. లేదా ఇలా వేలాడదీసినప్పుడు నాకు మొదట చాలా భయం వేసింది, నా ప్రాణాలు ఉంటాయో పోతాయో అనేటువంటి భయం కూడా చాలామందికి ఉంటుంది. అదృష్టవశాత్తు మీరు వచ్చి మళ్ళీ నన్ను పైకి తీశారు, నేను ఇలా వేలాడబడి చచ్చిపోవలసిందే అనేటువంటి దాంట్లో నిర్ణయానికి వచ్చేసాను. ఇలా రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. కానీ గురువు ఆశ్రితుడైనటువంటి ఆ వ్యక్తి ఏమాత్రం కూడా చలించలేదు. గురువు నన్ను వేలాడదీశాడంటే దీంట్లో ఏదో ఆంతర్యం ఉంది. ఈ ఆంతర్యం ఖచ్చితంగా గురువుకు మాత్రమే తెలుసు. కాబట్టి నన్ను వేలాడదీసినటువంటి ఈ చర్య కూడా నా శ్రేయస్సు కోసమే అనేటువంటి కృతనిశ్చయంతో ఉండడం వల్ల ఆనందాన్ని పొందగలిగారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురువు ఎప్పుడూ కూడా మన శ్రేయస్సునే కాంక్షిస్తాడు. మన జీవితాన్ని తలకిందులు చేసినా, మన జీవితాన్ని నిటారుగా నిలబెట్టినా, అనేక రకాలైనటువంటి ఆపదలు వచ్చినా అది గురువు మనకు శ్రేయస్సు కలిగించడానికే, అనుభవాన్ని ఇవ్వడానికే మనకు ఆ స్థితిని తీసుకొచ్చాడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు సచ్చరిత తెలియజేస్తుంది. అంత ధైర్యంగా నువ్వు ఉండాలనేటువంటి విషయాన్ని సచ్చరిత నీకు చెప్తుంది. చాలామంది మన జీవితం కొద్దిగా తొనకగానే చాలా ఆందోళన చెందుతూ ఉంటాం. ఆ తొనికినటువంటి దాంట్లో అనుభవాన్ని నేర్చుకోమని చెప్పి సద్గురువు చెప్తూ ఉంటారు. మరి జీవిత పాఠాలను ఎలా మనం నేర్చుకుంటాం? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబా వచ్చి ఎదురుగా కూర్చొని మనకేమీ బోధించలేరు. కానీ నీకు ఇచ్చేటువంటి అనుభవాల ద్వారా నువ్వు పాఠాలు నేర్చుకో. అవి అర్థం కాకపోతే నా ఆత్మ కథ అయినటువంటి శ్రీ సాయి సచ్చరితలో లీనంక నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నీకు ఇటువంటి స్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు పడిపోబోయావు, గురువు మాటను నువ్వు ఏ సమయంలో లక్ష్య పెట్టలేదు అనేటువంటి విషయాన్ని గుర్తెరుగు. జీవితంలో ఎప్పుడూ కూడా గురువు మాటను లక్ష్య పెట్టాలి. గురువు నిర్ణయానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదనేటువంటి విషయాన్ని నీకు నువ్వు గమనిస్తావు అని చెప్పి దాని యొక్క అంతరార్థం. అంటే గురువు ఉంచినటువంటి స్థితిలో నువ్వు ధైర్యంగా ఉండగలగాలి. గురువు బావిలోకి తలకిందులుగా వేలాడదీసి వెళ్ళాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఈ బావిలో నీరు ఊరి పైకి వస్తే, ఆ ఊట వల్ల నా మొహం మునిగిపోతే
శ్వాస ఆడకుండా నేను చనిపోతాను అనేటువంటి ఆలోచన క్షణకాలం కూడా రాలేదు. అందుకనే అంత ధైర్యంగా ఆనందంగా ఉండగలిగాడు. గురువు యొక్క చర్య ప్రతి ఒక్కటి కూడా మన శ్రేయస్సు కోసమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. గురువు తనను హక్కున చేర్చుకున్న తర్వాత ఆ ఆనందానికి అవధులు లేవు అని అంటారు. ఆ తర్వాత గురు మహారాజు నన్ను వారి పాఠశాలకు తీసుకువెళ్ళారు. పక్షి తన పిల్లలను రెక్కల చాటున ఎలా ఒదిగించుకొని దాచిపెట్టి సంరక్షిస్తుందో నా గురువు కూడా నన్ను అలా సంరక్షించారు. ఈరోజు మనందరము కూడా శ్రీ సాయిబాబా అనేటువంటి ఆ రెక్కల పొదుగు కింద మనం బ్రతుకుతున్నటువంటి వాళ్ళం. అలా రెక్కల కిందికి వచ్చినటువంటి మనము ఆ సంరక్షణ నుంచి ఎగిరిపోవాలని చెప్పి మనం ఎప్పుడూ అనుకోం. మీరు చూడండి, చాలా పక్షులు వర్షం పడుతుందనుకోండి, ఎండగాస్తుందనుకోండి, తన బిడ్డలను రెక్కల కిందికి రప్పించుకోవడానికి రెక్కలను తెరిచి ఆ రెక్కల కింద వాటిని ఎంత సంరక్షిస్తుందంటే, ఒకవైపు తల్లి పక్షి తడుస్తూ ఉంటుంది, తడుస్తూ ఉండి కూడా రెక్కల కింద ఉన్నటువంటి బిడ్డల్ని చూస్తుంది. బిడ్డల్ని చూసి అవి తడుస్తున్నాయా, ఇంకొంచెం ఏమైనా నా రెక్కల్ని బలంతో ఇంకేమైనా రెక్కల్ని ఇంకా విపారించాలా అని చెప్పి పక్షి ఆలోచిస్తుంది. అదేవిధంగా బాబా కూడా మనం అప్పుడప్పుడు కొంటెతనంతో ఆ రెక్కల బయటికి రావడానికి ప్రయత్నిస్తే ఆ రెక్కలను మరింత దూరం చాచి మనకు ఎటువంటి తాపత్రయాలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా అలా కాపాడుతారు బాబా. కపర్దే లాంటి వారు ఎక్కడ మగ్గాలి? అండమాన్ జైల్లో మగ్గాలి. అండమాన్ జైల్లో మగ్గాల్సినటువంటి కపర్దే లాంటి వాళ్ళను ఇటువంటి నాయకుడు ఉంటే దేశానికి ఉపయోగం, ఇటువంటి వ్యూహకర్త దేశ స్వాతంత్ర సంగ్రామానికి ఒక స్తంభంలా ఉంటారు. అందుకని కపర్దే కోసం గూఢాచార్యం చేస్తూ అనేక మంది షిరిడీకి వచ్చిన కపర్దే యథేచ్ఛగా అక్కడ ద్వారకామయిలో బాబా ముందు కూర్చున్న కపర్దేను గుర్తెరగలేకపోతారే గూఢాచార వ్యవస్థ. అంటే ఏ విధంగా బాబా తన బిడ్డలను రెక్కల లోపల ఒదిగించుకొని రక్షించుకుంటారనేటువంటి విషయం మనకు అక్కడ తెలుస్తుంది. ఇక్కడ బాబా మనకు హామీ ఇస్తున్నాడు, నా గురువు పాఠశాల రమ్యమైనటువంటిది. నా గురువు నన్ను పక్షి గనక తన బిడ్డలను రెక్కల చాటున దాచుకున్నట్టు నన్ను నా గురువు ఆ విధంగా సంరక్షించారు. ఇది బాబా మనందరినీ ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారందరూ కూడా నా బిడ్డలు, ఆ బిడ్డలందరినీ కూడా నేను నా రెక్కల కింద సంరక్షిస్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా చెప్తున్నారు. నా గురువు గారి పాఠశాల రమ్యమైనటువంటిది. ఎంత రమ్యమైనటువంటిదంటే అక్కడ జననీ జనకుల వాత్సల్యాలు పూర్తిగా తొలగిపోయాయి. అవాంఛనీయమైనటువంటి బంధనాలు విడిపడిపోయాయి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. మరి జననీ జనకుల వాత్సల్యం తొలగిపోయిందని ఇక్కడ అంటున్నారు కదా, అంటే తల్లిదండ్రులను మనం ఉపేక్షించాలా? అనేక రకాలైనటువంటి బంధనాల ముడులు విడిపోయిపోయాయి అని అంటారు. మనతో ఉన్నటువంటి భార్య, బిడ్డలు, పిల్లలు అనేటువంటి ఆ కర్తవ్యాలను వదిలేయాలా? నేను ఒకటి బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి వ్యామోహం పోతుంది. ఏది? బంధనాల పట్ల. జననీ జనకులు, భార్యా బిడ్డలు, వీటి పట్ల వ్యామోహం పోతుంది. ఆ వ్యామోహం పోయి తను ఎంత బాధ్యతగా ఉండాలి, తన కర్తవ్యం ఏమిటనేటువంటిది తెలుసుకోగలుగుతారు. బాబా మార్గంలో ఉన్నటువంటి వారు ఈరోజు చాలా కుటుంబాల్లో, ముఖ్యంగా ఆడబిడ్డలు తన భర్తను ఎంత గౌరవంగా చూసుకుంటారు, తన పిల్లల్ని ఎంత బాధ్యతగా పెంచుతారు. వ్యామోహం లేదు వాళ్ళకు, భర్త పైన వ్యామోహం లేదు, బిడ్డలపైన వ్యామోహం లేదు. వారిని పెంచితే, సంరక్షిస్తే, భర్తను బాగా చూసుకుంటే ఏదో వస్తుందనేటువంటి ఆశ లేదు, మోహం లేదు. బాబా ప్రేమలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరింత బాధ్యతగా తనతో ఉన్నటువంటి బంధాల పట్ల ఉంటారు. చాలామంది ఏంటంటే మోహంతో ఉంటారు. భర్తను మెప్పిస్తే భర్త
తనకు అష్టైశ్వర్యాలను సంపాదించి పెడతాడని, పిల్లలను సంరక్షిస్తే పిల్లలు భవిష్యత్తులో ఏదో తనకు తెచ్చిపెడతారని, ఇవన్నీ వ్యామోహాలు. ఇటువంటి వ్యామోహం తొలగిపోతుంది అనేటువంటిది బాబా చెప్పినటువంటిది. అలాగని చెప్పి కర్తవ్యాల నుంచి ఎవరిని కూడా బాబా బలవంతంగా బయటికి తీసుకురారు. ఇంకొకటి ఏంటంటే, ఇతరుల కంటే కూడా బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు తన కుటుంబం పట్ల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. అంత బాధ్యతగా వ్యవహరిస్తారు, అంత ప్రేమగా తన వారితో ఉండగలుగుతారు. ఎందుకంటే వ్యామోహం పోయిందనుకోండి, చిక్కుముళ్ళు విడిపోయాయి అనుకోండి, ఇంకా అక్కడ కోపానికి కానీ, అసూయకు కానీ, లేకపోతే నిష్ఠూరానికి కానీ అక్కడ తావు ఉండదు. అందుకనే బాబా మార్గంలో ఏ స్త్రీ అయితే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం బాబా పైన ఉండి బాబా యొక్క కథను హృదయంలో నింపుకుంటుందో అటువంటి స్త్రీ సంసారాన్ని అత్యద్భుతంగా నిర్వర్తిస్తుంది. అంత స్కిల్ను బాబా పెంచుతాడు. చాలామంది ఈరోజు కుటుంబాల్లో భర్త ఏదైనా చిన్న మాట అంటే, భార్య భర్తను ఏదైనా చిన్న మాట అంటే, పిల్లల్ని కూడా అన్నా సరే సహనం కోల్పోయి అనేక రకాలైనటువంటి చికాకులు తెచ్చుకుంటారు. కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు ఎంత సహనం వస్తుందంటే, అంతేకాదు సంసారంలో ఒకరి పట్ల ఒకరికి గౌరవం, విశ్వాసం పెరుగుతుంది. ఈ రెండూ పెరిగినప్పుడు ఇక లౌకికపరమైనటువంటి జీవితంలో చికాకులు ఉండవు. అందుకనే బాబా ఇక్కడ చెప్తున్నారు, మీకు నా పాఠశాలలో చేరిన తర్వాత జననీ జనకుల యొక్క వ్యామోహం తొలగిపోతుంది, చిక్కుపడినటువంటి బంధనాలన్నీ కూడా విడిపోతాయని చెప్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గటువంటి విషయం. మనందరం కూడా దీనిని ఇతరులు సాధించడం అసంభవం. బాబా మార్గంలో ఉన్నటువంటి వారు సాధించడమే చాలా సులువుగా మనం సాధించగలుగుతాం. ఈ ఒక్క ఓవి ఏదైతే ఉందో 31వ అధ్యాయంలో 75వ ఓవిని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు సంసారంలో బాధ కలిగినప్పుడు, ఏదైనా వ్యామోహం కలుగుతున్నప్పుడు ఈ ఒక్క మాట చదువుకోండి. 75వ ఓవి 31వ అధ్యాయం. నా గురువు గారి పాఠశాల ఎంతో రమ్యమైనటువంటిది, అక్కడ జననీ జనకుల యొక్క వాత్సల్యం తొలగిపోతుంది, మాయా మోహం మమకారం అనేటువంటి శృంఖలాలు తొలగిపోతాయి. ఇవన్నీ కూడా మనం వేసుకునేటువంటి సంఖ్యలు. మాయా మోహం మమకానురాగాలు అనేటువంటివి మనం వేసుకున్నటువంటి సంఖ్యలు. ఆ సంఖ్యలన్నీ కూడా విడిపడిపోతాయని చెప్తున్నారు. ఎస్, ఖచ్చితంగా ఇది జరగాలి. ఇది జరిగినప్పుడే మనం నిజమైనటువంటి గురువు ప్రేమను ఆస్వాదించగలుగుతాం. నిజమైనటువంటి సంసార బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తించగలుగుతాం. ఈ మాయామోహం, ఈ వాత్సల్యాలు లేనటువంటి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎందుకంటే దేనికోసం పాకులాట ఉండదు కదా. మన జీవితం అంతా కూడా పాకులాట, ఏదో ఒకటి లేదనేటువంటి లోటుతోటి ఏదో సాధించాలనేటువంటి తాపత్రయం, వీటిల్లోనే కదా మనం మగ్గిపోతున్నాం. మీరు మగ్గిపోతున్నటువంటి దాంట్లో నుంచి నేను నిన్ను శాంతియుతమైనటువంటి జీవన మార్గంలోకి నేను ప్రవేశపెడతాను అని చెప్పి బాబా చెప్తున్నారు. గురువు యొక్క సాంగత్యం ఎంత అద్భుతమైందో ఈ ఒక్క మాటలో బాబా చెప్తారు. నా గురువు యొక్క కంఠాన్ని పెరవేసుకొని వారి నయనాల్లో ఉండాలనిపిస్తుంది. నా గురువు యొక్క ప్రతిబింబం నా నయనాల్లో లేకపోతే నేను అందున్నైపోయినా బాగుండేది కదా, అనవసరంగా ఏదో ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని చూస్తున్నాను. నా గురువు ప్రతిబింబం లేనటువంటి నా నయనాలు వట్టి మాంసపు గోళాలు. ఎందుకంటే నా పాఠశాల అంత రమణీయమైనటువంటిది. అందులో అడుగు పెట్టినాక మరలా తిరిగి వెళ్ళేటువంటి దౌర్భాగ్యులు ఎవరుంటారు? ఈ మాట నేను చాలా బాధతో చెప్తున్నాను. ఈరోజు చాలామంది అటువంటి దౌర్భాగ్యపు స్థితికి వెళ్తున్నారు. ఎందుకనంటే బాబా పైన వస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మి చాలామంది ఈరోజు వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి ఫోటోలను బలవంతంగా తీసేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది సాయి బంధువులతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు, మేము వాట్సాప్లో ఏదైనా బాబాకు సంబంధించింది పంపిస్తే దగ్గర బంధువులు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఎందుకు ఇలాంటివి పెడుతున్నావు అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఒకవైపు ఆందోళనగా ఉంది అని అన్నారు. దీంట్లో
మనం ఆశ్చర్యపడాల్సినటువంటిది ఏమీ లేదని చెప్పాను నేను. ఎందుకనంటే ఎవరైతే సద్గురువు యొక్క ప్రేమను వారి తత్వాన్ని ఆకలింపు చేసుకుంటారో, ఎవరికైతే శ్రీ సాయి సచ్చరిత మనసుకు దగ్గరవుతుందో వారు బాబాకు దూరం కాదు. ఈరోజు బాబాకు మధ్యలో దూరం అయిపోతున్నటువంటి దౌర్భాగ్యులు ఎవరంటే బాబా యొక్క తత్వం తెలియనటువంటి వారు. అందుకనే అనేక సంవత్సరాలుగా చెప్తూ ఉన్నాం, బాబా అంటే మీ ఇంట్లో పెట్టుకున్నటువంటి ఫోటో మాత్రమే కాదు, బాబా యొక్క అసలైనటువంటి సస్వరూపాన్ని నువ్వు చూడాలంటే శ్రీ సాయి సచ్చరితను చేతబూను, అందులో అణువణువును స్పృశించు, బాబా యొక్క సజీవ స్పర్శ నీకు కనబడుతుందని చెప్తాం మేము. ఎస్, ఈరోజు నాకు బలమైనటువంటి నమ్మకం, సాయి గురుకులాన్ని, సాయి టీవీని లక్షల మంది కాకుండా కొద్ది మంది అయినా సరే దీన్ని ఫాలో అవుతున్నారు. అటువంటి వాళ్లకు స్వప్నంలో కూడా సంశయం కలగదు బాబా పైన, స్వప్నంలో కూడా సంశయం కలగదు. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే తత్వాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి వాళ్లకు సంశయం ఉండదు. బాబా యొక్క ప్రేమను అనుభవిస్తున్నటువంటి వారికి తర్క వితర్కలు అనేటువంటి వాదనలు వాళ్ళ దగ్గరికి చేరవు. అటువంటి దౌర్భాగ్యులను చూసి జాలిపడాలి మనం. ఎస్, ఎవరో ఏదో చెప్పారని సొంత అనుభవం ఏమీ లేదు బాబా పట్ల. బాబా భగవంతుడా కాదా, బాబా ఎవరు అనేటువంటి విషయంలో నీకు కనీసమైనటువంటి అనుభవం లేదు. అందుకనే ఆ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి మళ్ళీ నెట్టవేయబడుతున్నావు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, మళ్ళీ కాలం సమాధానం చెప్తుంది. నువ్వు ఒక అదృష్టవంతురాలిగా, అదృష్టవంతుడిగా ఒక సాయిబాబా అనేటువంటి ఒక పరమాత్మ ఒడిలోకి వచ్చి నీకు నువ్వుగా జారిపోతే ఆ తర్వాత మళ్ళీ వారికి కొద్ది కాలానికి అనుభవం అవుతుంది. ఇక్కడికంటే బాబా ఒడిలో ఉండడమే సేఫ్ అనేటువంటి భావనలోకి వస్తారు. కాబట్టి వారిని చూసి మనం జాలి పడడం తప్ప చేసేదేమీ లేదు. ఎందుకంటే బాబా దగ్గరికి ఇప్పటి వరకు మనం వెళ్ళినటువంటి వాళ్ళందరము కూడా అనేక స్వ అనుభవాలతోటి వెళ్ళినటువంటి వాళ్ళం. అనుభవం లేనిది ఎవరు బాబాని చేరరు. అటువంటి అనుభవాలు ఉన్న తర్వాత కూడా ఎందుకు మరి కొంతమంది దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే బాబా పట్ల జ్ఞానం జీరో, భక్తి ఉంది. ఆ భక్తి ఎలా వచ్చింది? ఏదో కోరిక తీరడం ద్వారానో లేకపోతే ఏదో అనుభవం ద్వారానో వచ్చింది. కానీ ఇటువంటి సంశయాలు వచ్చినప్పుడు నీకున్నటువంటి అనుభవం దాని ముందు బలంగా నిలబడాలి. బలంగా నిలబడాలంటే నువ్వు శ్రీ సాయి సచ్చరితను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే నీకు బాబా యొక్క తత్వం అర్థమవుతుంది, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఎవరైతే గురువును అర్థం చేసుకుంటారో వారికి ఇల్లు, వాకిలి, సంసారం సమస్తము వారుగానే కనిపిస్తారు. నువ్వు ఇంట్లో ఉన్నా సరే ఆ ఇల్లు వారి స్థానంగా కనిపిస్తుంది. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా వారి స్వరూపంగానే కనిపిస్తారు. అందుకనే నేను ముందు చెప్పినట్టు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు సంసారంలో అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు? ఎందుకనంటే వారి యొక్క స్వరూపం మారిపోతుంది, వారి యొక్క ఆలోచన తీరు మారిపోతుంది, వారి మనస్సులో వారిదంటూ ఏమీ ఉండదు, సద్గురువు ప్రేమ మాత్రమే ఉంటుంది. అందుకని తన ఎదుటిగా ఉన్నటువంటి అందరినీ కూడా బాబాను ప్రేమించినట్టే అందరినీ ప్రేమించగలుగుతారు. ఈ స్థితి రావాలి. వచ్చినప్పుడు ఇక చికాకులు అనేటువంటివి మనకు ఉండవు. నీకు జ్ఞాననిధి సద్గురువు వద్ద ఏ విధంగా లభిస్తుంది? ఇక్కడ చెప్తారు, మా గురువు నన్ను సేవలో నియమించారు, వారి సేవలో ఉంటే జ్ఞాననిధి దానికి అదిగా తెరుచుకుంది. ఎందుకంటే బాబా మార్గంలో సేవ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆ సేవ నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసినా సరే ఆ సేవ ద్వారా నలుగురికి మేలు కలిగితే, సేవ అంటే నేను ఎప్పుడు చెప్తాను, గుళ్ళో బండలు దూడడం, ఊడ్చి ముగ్గు వేయడం ఇవి మాత్రమే కాదు. సేవ అనేటువంటిది నలుగురికి ఉపయోగపడేటువంటిది. ఆ సేవను నువ్వు చేసినప్పుడు నీకు జ్ఞాననిధి ప్రకటితమవుతుంది. అందుకోసము ఏ శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు.
బాబా యొక్క కథలను బోధలను అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కూడా శ్రమించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు వాటిని శ్రవణం చేస్తున్నంతసేపు, పారాయణ చేస్తున్నంతసేపు అవే వాటిలో ఉన్నటువంటి మర్మాన్ని నీకు తెలియజేస్తాయి. దీనికి కావలసినటువంటిది శ్రద్ధ. శ్రద్ధతో ఎవరైతే ఈ కథను శ్రవణం చేస్తారో, పారాయణ చేస్తారో, బాబా యొక్క జ్ఞాననిధి ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. ఆ జ్ఞాననిధిలో నువ్వు దోచుకున్నంత దోసుకెళ్ళిపోవచ్చు. ఇదే అధ్యాయంలో బాబా చెప్తారు కదా, నా యజమాని నన్ను తీసుకో అంటున్నారు, నా వారేమో ఇవ్వు 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 అని అడుగుతున్నారు. అసలైనటువంటి జ్ఞానం బండ్ల కొద్దీ ఊది వలె ఇక్కడ ఉన్నా సరే ఒక్కడు కూడా వాటిని తీసుకెళ్ళేటువంటి నా సుపుత్రుడు లేడు అని అంటారు. బాబా తన సంపదను తీసుకెళ్ళేటువంటి అసలైనటువంటి కొడుకే లేడు అని అన్నారు కదా. మనందరం కూడా వారి సుపుత్రులుగా మనం తయారు కావాలి. బాబా ఆకాంక్ష అది. సచ్చరిత అనేటువంటి జ్ఞాన నిధిని దోచుకునేటువంటి సుపుత్రులుగా మనం మారాలి. ఎందుకంటే గురువు యొక్క సాహచర్యం ఎంతగా జ్ఞానాన్ని వికసింపజేస్తుంది. ఎంత గొప్ప పండితులకైనా సరే సద్గురువు యొక్క ఆశ్రయం, సద్గురువు యొక్క కృప లేకుండా వారి జ్ఞానం సంపన్నం కాదు. సచ్చరితలో అనేక సందర్భాల్లో ఇది రుజువు అవుతుంది. పాఠాంకరు అనేక శాస్త్రాలు చదివిండు కదా, ఉపనిషత్తులను అవపోసన పట్టిండు కదా, అయినా సరే మనస్సుకు శాంతి లేదే. ఇక్కడ ద్వారకామాయిలో మాత్రం అనేక మంది భక్తులు ఏ శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి వారు ఎంతో ప్రశాంతంగా బాబాను సేవించుకుంటున్నారే, వారి ఆనందానికి అవధులు లేవే, మరి ఇన్ని శాస్త్ర పరిశోధనలు చేసినటువంటి నాకు ఎందుకు లేకపాయే అనుకుంటారు. కానీ సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత బాబా నవవిధ భక్తుల యొక్క సారాన్ని పటాంకర్కు తెలియజేసి 9 లద్దెల గుర్రపు కథను చెప్పి, మూటగట్టుకున్నావా 9 లద్దెలనగానే బాబా తనకు ఉపదేశించినటువంటిది నవవిధ భక్తి. ఆ భక్తిలో ఏదో ఒక దాన్ని సాధన చేయి, నీ మనస్సుకు శాంతి ఉంటుందని చెప్పి శ్రవణం, మననం, సేవనం, దాస్యం ఇవన్నీ కూడా నవవిధ భక్తిలో నిన్ను పరిపూర్ణుని చేస్తుందనేటువంటి విషయం అనంతరావు పటాంకర్కు ఎంత అద్భుతంగా బాబా బోధించాడు. అందువల్ల మనం కూడా బాబాకు సుపుత్రులుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. సుపుత్రులుగా, సుపుత్రికలుగా బాబా యొక్క జ్ఞాన సంపదను దోచుకుపోవడానికి తహతహలాడేటువంటి ఆ సుపుత్రులుగా, సుపుత్రికలుగా మనం మారి మన జీవితాలను కూడా మనం మార్చుకుందాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ. భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.